సార్ మరి మీ ఫ్యామిలీ ఎప్పుడు వస్తున్నారు సార్? ఫ్యామిలీ? నో ఫ్యామిలీ, ఐఎమ్ సింగిల్. అరే చైతు, నీ ఫ్యూచర్ రా. సార్ పాల్ సార్, తప్పుగా అనుకోవద్దు. మీరు ఏం చేస్తుంటారు సార్? ఓనర్ అడుగుతాడు. ఐఎమ్ క్వాంటమ్ ఫిజిసిస్ట్. కాండమా? అర్థం కాలేదా? సైంటిస్ట్, శాస్త్రవేత్త. సైంటిస్టా? క్యాన్సర్ నయం చేస్తారా? మీరు సైంటిస్ట్ అయి ఉండి ఇసొంటి ఇట్లా ఎందుకుంటా అంటారు? ఉండకూడదా? ఎందుకు ఉండొద్దు? కరెక్టే కదా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు సింపుల్గా ఉండి అనుకుంది సాధించరు కదా. కరెక్టే పాల్ సార్. సార్ మీ ఆధార్ కార్డు, ఐడి కార్డు మా అసిస్టెంట్కి ఇచ్చేయండి సార్, అన్నీ చూసుకుంటాడు. మీరు పెద్ద సైంటిస్టు, మిమ్మల్ని అడగచ్చలేదు. నా కమిషన్. నీకు రావాల్సిన కమిషన్ కంటే ఎక్కువే ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ నాకు చిన్న సహాయం చేయాలి మిస్టర్ సీను. పెద్ద హెల్ప్ చేస్తా పాల్ సార్. ఏదో తేడా కొడుతుందిరా. అడ్వాన్స్ ఇచ్చిండు, సామాన్లు కూడా దింపుకుంటుండు. వీడు సైంటిస్ట్ లాగా గుర్తలేడురా, పెద్ద సైకోగాన్ లెక్కున్నాడు. సైకో సినిమాలు చూస్తే అందరు సైకో లెక్కనే కనబడతారు. అట్లానా? ఆయన మంచిగానే ఉన్నాడు. సైంటిస్ట్ అంటే గట్లనే ఉంటారు. క్యాన్సర్ ఉత్తిగానే న్యాయం చేస్తారే. మర్చిపోకు. ఇస్తాబే వద్దుందాక కమిషన్. అరే చూస్తే చూడు కానీ క్లయింట్ సామాన్లు ముట్టకరా. ఆది గడికరా. అరే ఆది పదరా. ఆది ఏం చేస్తున్నావురా? అరే ఆది ఏం చేస్తున్నావురా? ఏం చూస్తున్నావు అక్కడ? ఏం లేదు పదరా. ఇంకెన్ని రోజులు రా అయిపోయిన విషయం గురించి ఆలోచించి బాధపడతావు? ఇప్పటికి 20 ఏళ్ళు అయిందిరా. చెప్తేనే తెలుస్తుందిరా అన్నేళ్ళైందని. ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఏం మర్చిపోలేకపోతున్నావు? ఏం లేదు సార్, పదరా. ఆ తేదీకి నీకు ఏంటి సంబంధం? ఇప్పుడు ఎందుకు సార్ అవన్నీ? Tell me, 28 March 1998. What happened? మా అమ్మ పుట్టినరోజు. అదే మా అమ్మ నాతో ఆఖరి రోజు. How? సార్ వదిలేదు సార్. ఇప్పుడు మేము ఆ నెక్స్ట్ డే కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మార్చ్ 28 యాక్సిడెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు అది నమ్మకపోవచ్చు కూడా, కానీ నువ్వు నమ్మే తీరాలి. అది, డూ యూ వాంట్ టు ట్రావెల్ బ్యాక్ ఇన్ టైం? మీ అమ్మని చూడాలని ఉందా? మీ అమ్మని మళ్ళీ ప్రాణాలతో తీసుకొస్తే సంతోషమేనా? అర్థం కాల. నేనొక ఎక్స్పెరిమెంట్ చేశాను. ద టైమ్ మెషిన్. దాన్ని కనుక్కోవడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. 20 years. ఆ ఎక్స్పెరిమెంట్తో మనం కాలంలో ప్రయాణించగలం. కానీ టైం ట్రావెల్ చేయడానికి నా ఒంట్లో శక్తి లేదు. ఐ వాంట్ సమ్వన్ ఎల్స్ టు డూ ఇట్. అది, బిలీవ్ మీ, గడిచిన కాలానికి వెళ్ళి మీ అమ్మను యాక్సిడెంట్ నుంచి కాపాడడానికి నేను సహాయం చేస్తాను. దానికి బదులు ఐ నీడ్ అ స్మాల్ ఫేవర్. ఒక చిన్న సహాయం చేస్తావా? నేను సైంటిస్ట్ని కాబట్టి విధి మీద అసలు నమ్మకం లేదు.
కానీ పాల్, అది కలవడం యాదృచ్ఛికమైతే కాదు, అది లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవరికి దొరకదు. ఆలోచించుకో. శ్రీను నమస్తే సార్, మన పార్టీ ఎన్ఆర్ఐ. చూడడానికి వచ్చావు. ముందే తెలుసా సార్? తెలుసండి శ్రీను, కలిసి చదువుకున్నాం. రాఘవ్ అగస్త్య, రా లోపలికి రా. రే ఉన్నావా పోయావా? ఎన్నేళ్ళైంది? అమ్మా బాగున్నావా బిడ్డ? మంచుకున్నా. నీ మావున్నాడు కదా, లక్ష్మికి నిశ్చయం చేసిండ్రా. ఏ నీ అవ్వ గది నా ఫోన్ ఎత్తుతలేదు, నువ్వు నిశ్చితార్థం అంటున్నావు? నీతోటి కాదు బిడ్డ, గా నారాయణ కొడుకుతో. గదే గా పిల్లగాడు ఇంజనీరింగ్ చేసిండట. అందుకే లక్ష్మి ఫోన్ ఎత్తలే. అప్పుడే చెప్పిన కదరా మంచిగా చదువుకోమని. మీరు ఫోటోలో లాగే ఇక్కడ ఉన్నారు. మరి నేను ఎలా ఉన్నాను? ఐ థింక్ మీ కళ్ళజోడు ఒక్కటి మారింది అనుకుంటా కదా. కరెక్ట్. ఎన్నిసార్లు చూసిన ఫోటో. మా అమ్మ నాన్నకి మీరు మీ ఫ్యామిలీ బాగా నచ్చేశారు, అందుకని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పారు. మా అమ్మ నాన్న సంగతి మర్చిపోండి, నేను మీకు నచ్చానా? అందుకే కదా మనం ఇక్కడ ఉన్నాం. నాలో ఏం నచ్చింది మీకు? మీ నవ్వు, అంటే మీరు నవ్వితే చాలా బాగుంటుంది. అలా కాదు, నాతో ఇప్పుడు దాకా ఎవరు అలా అనలేదు. 1 సెకండ్, సారీ. 1 సెకండ్. షూర్. నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను నేను మీకు. ఓకే. రే బాదుషా, ముందు నీ వాట్సాప్ చెక్ చేసుకోరా, తర్వాత నీ మీటింగ్ హలో చూసుకో గానీ. హలో చైతు, చైతు స్వీట్ తీసుకో. సీత. చైతన్య, ఎనీ ప్రాబ్లం? తగిలిస్తే. శ్రీను, వీడికి ఇల్లు బాగా నచ్చిందంటారా? మంచిది సార్, కమిషన్ ఇస్తే పోతుంది సార్. శ్రీను ఫారిన్ నుంచి సెటిల్ అయ్యాడు, బాగా ఖర్చు అయి ఉంటుంది, పైగా ఫ్రెండ్. ఏంటి సార్ వేరేమా? లే శ్రీను, ఏమైనా. యా, ఐ హోప్ సో. కమిషన్ ఏమైనా తగ్గించి. అంటే మామూలుగా అడుగుతున్నా, ఇదే ఒకడు సూటు బూటు వేసుకొని మంచి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా జిఎస్టీలు ఆ ట్యాక్స్లు అన్ని కలిపి బిల్లు వేస్తే బేరమాయటోళ్ళ సార్. ఆడు వేసేది నేను చేసేది ఒకే పని సార్, తేడా ఉందో చెప్పరా? ఆడు చదువుకుండు, నేను చదువుకోలే. నేనేమైనా పనులు ఎగ్గొట్టి పైసలు అడుగుతున్నానా? ఈడేందు లోకల్ నా కొడుకు ఎంత ఇస్తా అంత అబ్బా మహాప్రసాదం అంటూ తీసుకోవాలి, అంతేగా. అరే అమెరికా ఓకే అంటూ సాగదీస్తూ మాట్లాడితే సరిపోదురా, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. నీ షికాగో టెక్కు షీమిడిపో. అది రెడీనా? I request you all to be seated and maintain silence. The auditions are about to begin. Contestant number 001. What's your name? You're the first contestant from Hyderabad. Whenever you're ready.
అది ఆగు. అది అది ఏమైంది? అది ఎందుకు పాడలేదు? తెలీదు. తెలీదా? అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చే. వయసు ఇప్పుడేం మాట్లాడుకో. ఈ మ్యూజిక్ అన్ని పక్కన పెట్టేసి వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. ఏం ఉద్యోగం చేస్తావు? మ్యూజిక్ తప్పితే నీకేం తెలుసు చెప్పు. జీవితంలో ఇలా అందరికీ సెకండ్ ఛాన్స్ దొరకదు. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవరికి దొరకదు. వెల్కమ్ మాది. నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు టైం ట్రావెల్ చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విశ్వంలో జరిగే ప్రతి విషయం వెనక సైన్స్ ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్ళం. నేను మైకేల్ రాయ్, మై పార్ట్నర్. కానీ సైన్స్తో ఒక చిక్కుంది. ఒక ప్రశ్నకు సమాధానం ఇంకో ప్రశ్న అయి ఉంటుంది. ఒక సమాధానం దొరికితే ఇంకో ప్రశ్న, అది తెలుసుకుంటే ఇంకొకటి, అలా ప్రశ్నల మీద ప్రశ్నలు. అంతే ఉండదు. బట్ వి మిస్డ్ సంథింగ్. నాకు, మైకేల్కు అంతెందుకు, మన అందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనకి వయసు అయిపోతుంది పాల్. సైన్స్లో ఇంకా ఎన్నో విషయాలు కనిపెట్టాలి, కానీ మాకున్న సమయం సరిపోదు. అప్పుడే మాకు అర్థమైంది, టైమ్ ఈజ్ అవర్ ఎనిమీ. అప్పటి నుంచి ఆల్ వి థాట్ అబౌట్ వాస్ టైమ్. సింపుల్గా చెప్పాలంటే ఆ సమయానికి మా సమాధానమే ఈ టైం మెషిన్, ద కీ టు ఇమ్మోర్టాలిటీ. అప్పుడు మనం మృత్యుంజయులం. ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ కోసం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్కు మా థియరీని ప్రెజెంట్ చేశాం. కానీ మా ప్రాజెక్ట్ అసలు సాధ్యం కాదని రిజెక్ట్ చేశారు. ఏదైతే అదైందని మా ఆస్తులు మొత్తం మమ్మీ మరి ఈ టైం మెషిన్ని కనిపెట్టాం. 8 సంవత్సరాలు ఇంకా వేరే దేని గురించి ఆలోచించలేదు. మేం కనిపెట్టిన టైం మెషిన్ని టెస్ట్ చేయడానికి మా ఇద్దరిలో ఎవరో ఒకరు వాలంటీర్ చెయ్యాల్సి వచ్చింది. మైకేల్ మై ఫ్రెండ్, హీ చోస్ హిస్ డెస్టినీ. మొట్టమొదటిసారి 28 మార్చ్ 1998న మైకేల్ టైం ట్రావెల్ చెయ్యాలనుకున్నాడు. బట్ వి ఫెయిల్డ్. మా టైం మెషిన్ పని చేయలేదు. మైకేల్ ఆ బాధలో రోజు తాగి నా కళ్ళ ముందే. అదే నీకు 29th మార్చ్ మర్చిపోలేని రోజు. అలాగే మాకు 28th ఈ టైం మెషిన్ యూజ్ చేసి గడిచిన కాలానికి వెళ్ళి నువ్వు మీ అమ్మను కాపాడుకో. దానికి బదులు I want you to save Michael. I want him back. Michael బ్రతకాలి. పోయిందిరా, వదిలేసిపోయింది. ఛీ, ఇదంతా మీ వల్లేరా. గప్పుడే గుండు మీద కొట్టి చదువుకుంటురా అంటే గీడి దాకా వచ్చిందా? మీరు మాత్రం మంచి చదువుకు డిగ్రీలు తీసుకుర్రు, నేను మాత్రం సాకలేకపోయినా. ఇదెవరో తెలుసారా? ఎవరు? సీత, మన 2 జళ్ళ సీతారాది. ఎవరు? స్కూల్లో నీ చుట్టూ తిరిగి కాపోరా? మంచిది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా మరి. ఇది ఎవడో తెలుసారా? సంతోష్, నాతో పాటు ఆటోలో స్కూల్కి వస్తుండే చూడు, వాడు. అరే వాడు దీన్ని తోకలాగా తిరుగుతుండే. వాళ్ళిద్దరికి పెళ్ళంట. నాకు మండాలని కార్డు వాట్సాప్లో కాకుండా ఇంటికి పంపించిండ్రా. ఇది అనుష్కలక్క తయారుతుందని తెలుసుంటే ముందే పెళ్లి చేసుకున్నట్టుండి. ఏంద్రా గప్పను చూస్తున్నా మమ్మల్ని తాగిస్తూ. అసలు నీకేమైందిరా? నువ్వు గడివి ఆ పాలగడేదో పిచ్చోళ్ళక మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఏంద్రా వాడి మాటలు నమ్ముతావు? పోయి నా వల్ల కావట్లేదు. అమ్మని మర్చిపోలేకపోతున్నాను రా.